ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిబాబా 61 టారో. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ కూడా ఎప్పుడు బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ మంత్లో జూలై మంత్లో 4/13/22/31 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి, 5/14/23 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి, 6/15/24 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి జూలై మంత్లో రీడింగ్ అనేది తీద్దాము. 4/13/22/31 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి నాట్ ఓన్లీ లవ్ రీడింగ్ అండి, అన్ని రకాలుగా ఎలా ఉందనేది మనం చూద్దాము. స్టూడెంట్స్కి ఎలా ఉంది, బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంది, అలాగే జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉంది, రిలేషన్ ఫ్యామిలీ పరంగా ఎలా ఉంది, అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా ఎలా ఉందనేది చూద్దాము. ముందుగా వీడియోలోకి వెళ్దాము. 4/13/22/30 డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళు నిజాయితీ పరులు, ఈగో ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ ఫ్యామిలీకి సంబంధించిన అన్నింటిలో కూడా బాధ్యతగా ఉంటారు. వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్న పద్ధతిలోనే ఉంటారు. వీళ్ళు మొండిగా కూడా ఉంటారు, రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా పెడతారు అండ్ అథారిటేటివ్గా ఉంటారు. అండ్ వీళ్ళని ఎవరైనా అథారిటేటివ్ చేయాలన్నా, రూల్ చేయాలన్నా వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా కూడా ఉంటారు. వేరే వాళ్ళు వీళ్ళని రూల్ చేస్తే అస్సలు నచ్చదు, వీళ్ళకి కోపం అనేది తొందరగా వచ్చేస్తుంది. అండ్ రిలేషన్షిప్లో కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ విషయంలో వీళ్ళు చాలా జల్సీగా ఉంటారు. అండ్ వీళ్ళకి పొగడతలు అంటే చాలా ఇష్టము. పొగడతలకి ఈజీగా లొంగిపోతారు. వీళ్ళ చేత ఏమైనా పనులు చేయించుకోవాలంటే వాళ్ళని పొగిడితే చాలు, ఈజీగా మీ పనులు అనేవి జరిగిపోతాయి. స్టూడెంట్స్కి ఈ మంత్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాము. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్కి 4/13/22/31 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఈ మంత్లో స్టడీస్ ఎలా ఉంటాయి. స్టూడెంట్స్ అంత ఎక్కువగా స్టడీ మీద ఫోకస్ చేయలేరండి. వీళ్ళు ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు, ఎంటర్టైన్ అవ్వడానికి ఇష్టపడతారు, మూవీస్ ఎంటర్టైన్ అవ్వడానికి మాత్రమే ఎక్కువగా ఇష్టపడతారు. స్టడీస్ మీద కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు. బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగా లాభాలు వస్తాయి. బిజినెస్ పరంగా వేరే కంట్రీస్కి, వేరే ఒక స్టేట్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. జాబ్ పరంగా బాగుంటుంది, న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతాయి. అలాగే కొలీగ్స్తో మీరు చాలా ఫ్రెండ్లీగా ఉండడం, లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేస్తారనమాట. రిలేషన్ పరంగా వీళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, లవర్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ కోపంగా ఉంటారు, డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు చెప్పిందే వినాలనుకుంటారు, వీళ్ళు చెప్పిందే చేయాలి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఎలా ఉంటుందో చూద్దాము. రిజల్ట్ అయితే బాగుంటుంది, కానీ మీరు ఊహించినంత రిజల్ట్ అనేది రాదు. దాని గురించి మీరు బాధపడుతూ ఉంటారు. మీ పార్ట్నర్తో మీరు ఎలా ఉంటారో చూద్దాము. మీ పార్ట్నర్తో చాలా హ్యాపీగా ఉంటారు. లాంగ్ డ్రైవ్కి ఇలాంటివి కానీ టూర్స్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఫైనాన్షియల్గా ఎలా ఉందో చూద్దాము. ఫైనాన్షియల్గా అయితే బాగుంటుంది, కానీ మీ ఖర్చులు తగ్గించుకొని అవసరమైన వాటికి మాత్రమే మీరు మనీ స్పెండ్ చేయడం మంచిది. 5/14/23 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి జూలై మంత్లో వీళ్ళ రీడింగ్ అనేది చూద్దాము. వీళ్ళది మైండ్ అనేది చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు. వీళ్ళు బ్యూటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, మంచిగా రెడీ అవ్వడానికి, డ్రెస్సింగ్ మంచిగా ఉండడానికి వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కొత్తదనానికి ఇష్టపడతారు, బాగా తెలివిగల వాళ్ళు కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా బతకనేరిస్తారనమాట. అండ్ మనీ మైండెడ్ కూడా ఉంటారు. వీళ్ళు కొంచెం వెటకారం ఎక్కువగా కూడా ఉంటుంది. వీళ్ళకి వెటకార గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైన రీతిలోనే వాళ్ళు ఉండడానికి ఇష్టపడతారు. అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటారు, ఆలోచించకుండా పనులు చేసేస్తారు అనమాట. వీళ్ళకి స్టెబిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. వీళ్ళు మనీ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు, జాగ్రత్త కన్నా అతి జాగ్రత్తగా ఉంటారు. అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఆలోచించకుండా పనులు చేస్తారు. సాఫ్ట్ నేచర్ కూడా ఉంటుంది వీళ్ళకి. అందరూ కూడా వీళ్ళని ఇష్టపడతారు. వీళ్ళు కొత్తగా న్యూగా ఉండడానికి ఇష్టపడతారు. స్టూడెంట్స్కి ఈ మంత్లో ఎలా ఉంటుంది, స్టడీస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము. స్టూడెంట్స్కి స్టడీ పరంగా జూలై మంత్లో ఎలా ఉంటుందో చూద్దాము. స్టూడెంట్స్కి బాగా చదువుకుంటారు, కానీ ఫాస్ట్గా కంప్లీట్ చేసేయాలి. సిలబస్ 1 or 2 డేస్లోనే కంప్లీట్ చేసేయాలని తొందరపాటు ఉంటుంది. బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. బిజినెస్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. బిజినెస్లో బాగా డెవలప్మెంట్ అనేది అవుతుంది, మంచి ప్రాఫిట్స్ అనేవి చూస్తారు. బిజినెస్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము.
జాబ్ చేసే వాళ్ళకి మనీ విషయంలో స్టక్ అయి ఉంటారు. వర్క్లో కూడా స్టెబిలిటీ ఉండదు. కొంచెం పాస్లో ఉంటారు. రిలేషన్ పరంగా ఎలా ఉంటారు అనేది చూద్దాము. రిలేషన్ పరంగా మీతో చాలా బాగుంటారు అండ్ మంచిగా ప్రేమగా ఉంటారు. ఏదైనా కూడా ప్రేమగా చెప్పి చేయించుకుంటారు మీ చేత. రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. మీరు అనుకున్న దానికన్నా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీ పార్ట్నర్ మీతో ఎలా ఉంటారో చూద్దాము. మీ పార్ట్నర్ మీరు చూపించే ప్రేమ కానీ అభిమానం కానీ తనకి సరిపోవు. ఇంకా ఏదో కావాలన్న ఫీలింగ్ లోనే ఎంత ప్రేమ చూపించినా కూడా ఏదో మిస్ అయిన ఫీలింగ్ లోనే ఉంటారు. ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుందో చూద్దాము. ఫైనాన్షియల్ గా లాస్ లోనే ఉంటారు. కంపల్సరీ ఎవరో వేరే పర్సన్స్ వల్ల మీకు మోసం జరగడం కానీ లేకపోతే మనీ లాస్ అవడం కానీ జరుగుతుంది. బ్రేకప్ లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అవుతుందా? బ్రేకప్ లో ఉన్న వాళ్ళకి తప్పకుండా రీయూనియన్ అవుతుందండి. మీకు కాల్ ఆర్ మెసేజ్ అనేది తప్పకుండా చేస్తారు. మళ్ళీ కాంటాక్ట్ లో అనేది వస్తారు. మీకు రీయూనియన్ అనేది ఉంది. మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి మంచి సంబంధాలు అనేవి వస్తాయి. ఫ్యూచర్ లోనే మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మీ పార్ట్నర్ మీ నుండి ఏం ఆశిస్తున్నారు? మీ పార్ట్నర్ మీ నుండి ప్రేమను ఆశిస్తున్నారండి. అందుకనే మీ ప్రపంచం అని చెప్పి ఫీల్ అవుతున్నారు వాళ్ళు. నెక్స్ట్ 6/15/24 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ రీడింగ్ అనేది చూద్దాము. 6/15/24 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి జూలై మంత్ లో ఎలా ఉంటుందనేది చూద్దాం. రీడింగ్ అనేది ఈ 6/15/24 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు వీరు ప్రేమగా ఉంటారు. ఎవరితో అయినా కూడా ప్రేమగా మాట్లాడతారు. వీరికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ, దయా జాలి కూడా ఎక్కువ ఉంటుందండి. వీరి పొగడ్తలకి ప్రేమలకి లొంగిపోతారు. వీరు సీక్రెట్స్ అనేవి అస్సలు దాచుకోలేరు. ఫ్యామిలీకి ప్రేమించే వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ను కూడా వీళ్ళ ప్రాబ్లం గానే ఫీల్ అయ్యి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటారు. దానివల్ల వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతాయి. అవసరానికి మించి కూడా వీళ్ళ బాధ్యతలు కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అలాగే అవసరానికి మించి ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళని హెల్ప్ చేయాలని చెప్పి అనుకుంటారు. త్యాగం చేసే మెంటాలిటీ కూడా ఉంది వీళ్ళకి. వంట కూడా బాగా చేస్తారు. వీళ్ళు అందరినీ కూడా సంతోష పెట్టే మెంటాలిటీతోనే ఉంటారు. అలాగే ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నారంటే చూడలేరు. అది కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాబ్లమ్ లో ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్ మీ ప్రాబ్లమ్ గా ఫీల్ అయ్యి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అవసరానికి మించి చేస్తారు. హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువ. మీరు చేసిన హెల్ప్ కి మీకు అవసరమైనప్పుడు ఎవరో ఒకళ్ళు తప్పకుండా హెల్ప్ అనేది చేస్తారు. 6/15/24 వాళ్ళకి జూలై మంత్ లో స్టడీ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ, బిజినెస్ పరంగా, స్టడీ పరంగా, జాబ్ పరంగా, రిలేషన్ పరంగా, ఫ్యామిలీ పరంగా అన్ని రకాలుగా కూడా ఎలా ఉంటుందనేది చూద్దాము. ముందుగా స్టడీ పరంగా ఎలా ఉంటుందనేది చూద్దాం. స్టడీ పరంగా వీళ్ళకి అంతగా బాగుండదు. చదవాలనుకుంటారు కానీ వీళ్ళు చదువుదాం అనుకునే టయానికి ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. మానసికంగా చాలా స్ట్రగుల్ అనేది అవుతారు. దానివల్ల స్టడీస్ మీద శ్రద్ధ పెట్టలేరు. బిజినెస్ పరంగా ఎలా ఉంటుందో చూద్దాము. బిజినెస్ చేసే వాళ్ళకి అంతగా బాగుండదు. లాస్ అనేది చూస్తారు. అలాగే బిజినెస్ అనేది బాగా డౌన్ అవుతుంది. పార్ట్నర్షిప్ తో ఎవరైతే చేస్తారో వాళ్ళకి మోసం జరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. జాబ్ పరంగా ఎలా ఉంటుందో చూద్దాము. జాబ్ పరంగా కాంపిటేటివ్ స్పిరిట్ లో ఉంటారు. జాబ్ లో అనవసరమైన రిస్క్ లో పడే ఛాన్సెస్ అనేది ఉంది. సో జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీతో కాంపిటేటివ్ గా ఉంటారు. రిలేషన్ పరంగా ఎలా ఉంటారో చూద్దాము. రిలేషన్ పరంగా డిసిప్లైన్ గా ఉంటారు, మొండిగా ఉంటారు. మిమ్మల్ని ఏమైనా అంటే మాత్రం మీరు అస్సలు ఊరుకోరు, గొడవ పడతారు. కానీ లోపల ప్రేమ ఉంటుంది. పైకి మాత్రము కోపం చూపిస్తూ ఉంటారు అనమాట. మీ మాటే వినాలి అన్నట్టుగా. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. ఎవరైతే కష్టపడి బాగా చదువుకుంటారో ఎగ్జామ్స్ లో వాళ్ళకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మంచి రిజల్ట్ అనేది వాళ్ళు చూస్తారు. ఫైనాన్షియల్ గా మీకు జూలై మంత్ లో ఎలా ఉంటుందో చూద్దాము. ఫైనాన్షియల్ గా జూలై మంత్ లో ఫైనాన్షియల్ గా బాగుంటుంది. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి ఎవరో ఒకరి హెల్ప్ అనేది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి చేస్తారు. సో ఫైనాన్షియల్ గా కూడా మీకు బాగుంటుంది. బ్రేకప్ లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ ఉంటుందా? బ్రేకప్ లో ఉన్న వాళ్ళకి తప్పకుండా రీయూనియన్ ఉంటుందండి. కానీ మీ సైడ్ నుంచి కూడా మీరు కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళని అప్రోచ్ అవ్వాలి.
అప్పుడే ఒకరినొకరు మాట్లాడుకోవడం వల్ల మాత్రమే మీ ఇద్దరికి మళ్ళీ రియూనియన్ అనేది ఉంటుంది. మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి మంచి మ్యాచెస్ వస్తాయి అండ్ ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా వస్తాయి. వేరే స్టేట్‌కి సంబంధించినవి కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న మ్యాచెస్ రావచ్చు. మ్యారేజ్ సెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీ పార్ట్నర్ మీ నుండి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఏం ఆశిస్తున్నారు? మీ పార్ట్నర్ మీ నుండి ఎక్కువ ప్రేమను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రేమించిన దానికన్నా కూడా మీరు కూడా అంతే ప్రేమను చూపించాలని, మీ సైడ్ నుంచి కూడా అంతే ప్రేమ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇదండి నా వీడియో. నా వీడియో గనక నచ్చితే గనక లైక్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నుంచి నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో నా వీడియో గనక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ కూడా తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.